హలో హాయ్ అండి అందరికీ. టుడే ఏంటంటే నేను చెప్పబోయే విషయం ఏంటంటే నేనైతే డే బై డే లాంగ్ వీడియోస్ అయితే తీయాలనుకుంటున్నాను. దీనికి మీ సపోర్ట్ కావాలి. సో మీరు ఎటువంటి కంటెంట్స్తో తీస్తే బాగుంటుందో అన్నది నాకు వీడియో కింద కామెంట్లో అయితే చెప్పండి. ఏ కంటెంట్తో తీస్తే బాగుంటుంది, ఎక్కువగా ఎవరు ఏ కంటెంట్ చూస్తారు అనేది అయితే నాతో మీరు సలహాలు షేర్ చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాను ఈ వీడియోలో. సో డే బై డే లాంగ్ వీడియోస్ పెట్టాలని కోరుకునే వాళ్ళందరూ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అందరికీ. నేను వీడియో వచ్చేసరికి అయితే ఏం చేస్తున్నానంటే యాక్చువల్గా నేను ఏ కంటెంట్తో తీయాలనేది ఈ వీడియోలో మీరు షేర్ చేసుకోండి నాతో. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మా గార్డెన్ చూస్తారా, ఇప్పుడు మా గార్డెన్ చూపిస్తాను పదండి. దిస్ ఈజ్ మై స్మాల్ గార్డెన్ అనమాట. అసలు ఈ మొక్కలన్నిటిని మా అమ్మ చాలా ఇష్టంగా పెంచుతుంది. మా అమ్మని బట్టి నాకు ఈ మొక్కల మీద చాలా ఇష్టం కలిగింది అనమాట. సో వీటికైతే మా అమ్మ ఏం వేస్తుందో చూడండి. అసలుకి కింద ఆనియన్స్, ఎగ్స్ అన్నీ ఇంక వీటికే వేస్తుంది. వేస్తే బాగా పెరుగుతాయని అదొక నమ్మకం అనమాట మా అమ్మకి. నిజమే అంటారా ఇవి ఎగ్స్ అను ఆనియన్స్ వేస్తే చెట్లుకి బలంగా ఉంటాయా? ఇది నిజమే అయితే మీరు కామెంట్స్లో అయితే నాతో షేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మా గార్డెన్లో ఉన్న మొక్కలు అయితే చూసేద్దాం అనమాట. చూసారు కదా, ఇది గులాబీ మొక్క అండ్ చామంతి మొక్క. పూలు అయితే రాలేదండి, పూలు వచ్చినాక ఇంకో వీడియో అయితే తీస్తాను. ఇవి అయితే ఫ్లవర్స్ సీజన్ కాదు కాబట్టి ఫ్లవర్స్ అయితే ఇంకా రాలేదు. చూడండి, అది వచ్చేసరికి అమ్మ మల్లె మొక్క పెద్ద అంటే ఉంది. చూడండి, పెద్ద అంటే ఉంది. మల్లెపూలు ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. సో ఇదన్నమాట గార్డెన్ వచ్చేసరికి. ఎక్కువగా గులాబీ మొక్కలు అయితే ఉన్నాయి మా గార్డెన్లో. వచ్చేసరికి చూశారు కదా, కనకాంబరం మొక్క, కనకాంబరం, కరివేపాకు, కలబంద. ఇది చూశారు కదా, వామాకు. వాము బజ్జీలు చేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. సో ఇదన్నమాట. ఇది వచ్చేసరికి జామ చెట్టు. జామకాయలు ఈ సీజన్లో అన్న వస్తాయి, ఈసారన్నా వస్తాయో చూడాలన్నమాట. ఇంక ఇది చూసారు కదా, తులసి మొక్క. ఇదంతా తులసి మొక్క అనమాట. ఈ మొక్క గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? యాక్చువల్గా ఈ మొక్క తింటేనంట ఈ ఆకు షుగర్ ఉన్న వాళ్ళకి, కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి, బీపీ ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయని ఈ ఆకు తింటే కొంతమందికి నమ్మకం అనమాట. ఈ ఆకు పేరు ఏంటో మీరు కామెంట్ చేయండి మీకు తెలిస్తే. దిస్ ఈజ్ మై గార్డెన్ అనమాట. ఎక్కువగా మా అమ్మ నేను ఇక్కడైతే టైం స్పెండ్ చేస్తాం అనమాట. గార్డెన్, స్మాల్ గార్డెన్ బట్ సో మెనీ మెమరబుల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అందరికీ. ప్లీజ్ ఎటువంటి కంటెంట్స్తో వీడియోస్ తీస్తే బాగుంటుంది మనం అనేది కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి అందరూ. ఇదిగోండి, పైన చూసారు కదా కనకాంబరం చెట్టు, మై ఫేవరెట్ చెట్టు అనమాట. పూలు మాత్రం మామూలుగా కాయవు, అసలుకి చాలా బాగా కాస్తుంది. ఒక మొగ్గు వచ్చి ఇంత బాగున్నా ఉంటుంది. అసలుకి మల్లెపూలు ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? ఇంటింటికి ఒక చెట్టు ఉంటుంది మాకైతే ఇక్కడ. సో దిస్ ఈజ్ మై స్మాల్ గార్డెన్ అండి, మై ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఎట్లా ఉంది మా స్మాల్ గార్డెన్, ఎట్లా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా. అలాగే నేను ఎటువంటి కంటెంట్స్తో వీడియోస్ తీస్తుందో ప్లీజ్ నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి, సలహాలు ఇవ్వండి. అంటే నాకు ఐడియా రావట్లా, వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ తీయాలని ఉంది, ఏ కంటెంట్తో తీయాలో అర్థం కావట్లేదు. అది మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వాట్ ఏ వండర్ఫుల్ నేచర్ అండి. ఈ మొక్కల్ని చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ప్రపంచంలో మొక్కల దగ్గర దొరికినంత ప్రశాంతత, మంచి వాతావరణం ఇంకెక్కడా దొరకదు. ఏమంటారు? మీరు కూడా ఎక్కువ మొక్కల దగ్గర టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే హెల్త్కి మనశ్శాంతిగా ప్రశాంతత అనేది మనకి బాగా దొరుకుతుంది అన్నమాట. ఈ మొక్కల దగ్గర మంచి గాలి, పచ్చదనాన్ని పీల్చుకుంటూ మనం టైం స్పెండ్ చేయాలి. డైలీ ఒక 1 అవర్ అన్నా ఇట్లాంటి క్లైమేట్లో టైం స్పెండ్ చేస్తే మనసుకి ప్రశాంతత అనేది ఉంటుంది. సో నేనైతే ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకున్నాను అనమాట, ఈ స్మాల్ వరల్డ్ని నా లైఫ్లో. సో నెక్స్ట్ వీడియోస్ ఏం తీస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వీడియో వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ పేరు పేరున. ఫైనల్గా అయితే మా గార్డెన్ అయితే మీకు చూపించాను.
సో బ్యాక్ అయితే ఇంకో గార్డెన్ ఉంది, అది నేను మీకు ఇష్టమైతే చెప్పండి, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సరే అండి, నేను మాత్రం మీకు స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, ఏ కంటెంట్స్తో వీడియోస్ తీస్తే బాగుంటుందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకే అండి, ఇప్పటి వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.